సోకని విరాగిలాగా ఆ అఘోరి తనదైన పరమలక్ష్యం వైపు సాగుతూ ఉన్నాడు. శ్మశానతార సాక్షాత్కారానికి ఆ అఘోరి మంత్రోచ్చారణ ప్రారంభించాడు. గంటలు రోజులు గడిచిపోతున్నాయి. అతని జపం తైలధారావత్ అవిచ్ఛిన్నంలాగా సాగిపోతుంది. ఆ శ్మశానతార మంత్రము చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, కానీ మొదలు అక్షరాలు ఐం స్త్రీం అనే బీజాక్షరాలతో మొదలవుతాయి. ఇంతకుమించి చెప్పే అధికారం నాకు లేదు. ఇలా నిరాఘాటంగా ఆ బీజాక్షర సహిత జపం సాగిపోతుంది. వందలు వేలు లక్షల్లో జపం ధారా ప్రవాహంలా సాగిపోతూ ఉంది రోజు. ఆ అఘోరి సాధన పండిన వేళ శ్మశానతార ఆవిర్భావం, ఆ అఘోరి కలిగిన దర్శనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మనకి ఒళ్ళు గొగ్గురుపాటు వచ్చేస్తుంది. శ్మశానతార గాఢమైన నీలివర్ణంలో ఉన్న ఆ శ్మశాన అధిష్టాన దేవతామూర్తి. ఈమె 3 కళ్ళు 4 చేతులతో భాసిల్లుతున్న బీభత్సమైన రూపం. ఈ శ్మశానతార ఆ సిద్ధిని ఎవరైనా పొందాడంటే ఆ సిద్ధుడు మండుతున్న చితాగ్ని నుండి లేస్తున్న ఆమె రూపాన్ని చూస్తాడు.